ఇప్పుడు ఇడుపు కాగితం అనే కాంట్రవర్సీ కూడా సరే, ఎవరో ఒకతను సబ్ టైటిల్స్ కావాలని కొంత వెక్కిరిచ్చినట్టు మాట్లాడాడు. అలా మాట్లాడే అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలుగు అనేది మూల భాష అనుకుంటే ఇవన్నీ కూడా దానికి పుట్టినటువంటి పిల్లలు అనుకోవచ్చు. సంతానం. యాసలు శ్రీకాకుళం కానీ, రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ, తెలంగాణ కానీ. కాబట్టి మన యొక్క భాషని మనం గౌరవించుకుంటేనే ఈ ఇతర ప్రాంతాల భాషల వ్యక్తులు కూడా మనల్ని గౌరవిస్తారు. సరే, అలా ఆ యొక్క సంఘటన అనేది జరిగి ఉండకూడదు. దానివల్ల ఈ యొక్క ఒక చర్చకి దారి తీసింది మళ్ళీ. నిజానికి ఏంటంటే తెలుగు భాషే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడిపోతుంది. తమిళులకు, మలయాళీలకు, కన్నడిగులకు వాళ్ళ భాష మీద ఉన్నటువంటి ప్రేమ తెలుగు వాళ్ళకు తెలుగు భాష మీద ఉండట్లేదని భాషాభిమానులందరూ మొత్తుకుంటుంటే, ఒకవైపు మనలో మనమే మన యొక్క యాసల మీద విమర్శించుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎన్టీఆర్ గారు నటించిన ఒక సినిమా ఉంది, తల్లా పెల్లామా అని. దాదాపు 1960లో, ఒక 60 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక సినిమాలో తెలుగు జాతి నిండుగా వెలుగు జాతి మనది అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక గొప్ప పాట రాశారు. ఆ పాటలోనే ఈ యొక్క మాండలికాల గురించి, యాసల గురించి ఒక అద్భుతమైన పదం ఉంటుంది. మామూలుగా తెలంగాణలో ఏమంటారంటే వచ్చిండు, పోయిండు, పాడిండు అని మాట్లాడతారు. అదే మనకి తెలుగులో వచ్చేసరికి వచ్చాడు, వెళ్ళారు, పాడారు అని మాట్లాడతారు. ఈ యొక్క దీన్ని తీసుకొని ఆయన చరణంలో ఏమంటాడంటే చాలా అద్భుతంగా, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని. అంటే వచ్చిండు అన్నా, వచ్చాడు అన్నా, వరాల తెలుగులో భాష మాత్రం మారదు, యాస మాత్రమే మారుతుందని ఈ యొక్క ఒకటే ఒక వాక్యంలో ఆయన చాలా గొప్పగా చెప్తారు.